నమస్కారం అందరికీ శుభోదయం. ప్రస్తుతం మన వాళ్ళందరూ కూడా నర్సింగ్ వాళ్ళు మన తెలంగాణలోని ఎంహెచ్ఎస్ఆర్ రిజల్ట్స్ మీద ఆధారపడి ఉన్నారు. దానికోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఒక విషయం ఏమిటంటే ఇక్కడ ఇప్పుడు మనకు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు నియమించింది ఏంటంటే 2300 పైచిలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా ఒక 40,000 చిల్లరగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగం రాదు ఇక్కడ. ఇప్పుడు ఎవరైతే ప్రొవిజనల్ లిస్ట్లో చూసుకొని వస్తుందని అనేవాళ్ళు అనుకున్న వాళ్ళు కొంచెం సంతోషంలో ఉన్నారు, అని అనుకున్న వాళ్ళు కొంచెం బాధలో ఉన్నారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగాలు రావాలంటే మనం రెండు రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి, మన ఎంహెచ్ఎస్ఆర్బి నియామకాల్లో డైరెక్ట్గా మెరిట్ తోటి ఉద్యోగం సంపాదించవచ్చు, లేదా మెరిట్ ప్లస్ మన వెయిటేజ్ ఏదైతే ఉందో ఆ వెయిటేజ్ తోటి ఉద్యోగాలు వస్తున్నాయి. కొందరు ఏమంటున్నారంటే వెయిటేజ్ వల్ల మేము లాస్ అవుతున్నాం అంటున్నారు. కొందరు వెయిటేజ్ వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వెయిటేజ్ కోసం గురించి మాట్లాడితే, వెయిటేజ్ మనకు రావాలంటే ఒక అవుట్సోర్స్గా కానీ కాంట్రాక్ట్గా కానీ మన గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో లేక గవర్నమెంట్ సెక్టార్లో ఎక్కడైనా పనిచేయాలి. అక్కడ పనిచేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ఉద్యోగం రావాలి. ఈ ఉద్యోగాలు మనం గవర్నమెంట్లో మన కాంట్రాక్ట్గా అవుట్సోర్స్గా సంపాదించాలంటే రెండు రకాల మార్గాలు ఉన్నాయి మన నర్సింగ్ వాళ్ళకి. ఒకటి, నర్సింగ్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ ఆఫీసర్గా, ఇంకోటి నర్సింగ్ వాళ్ళకి ఎంఎల్హెచ్పి. ఈ రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు రకాల ఉద్యోగాల కోసం మన నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అయితే కాంట్రాక్ట్గా మన నర్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకే వస్తాయి. కానీ మన ఎంఎల్హెచ్పీలు ఏవైతే ఉన్నాయో అందులో 4 రకాల కోర్సుల వరకు అర్హత కల్పించారు మన తెలంగాణ స్టేట్లో. వేరే స్టేట్లో ఎక్కడ కూడా అంతగా లేదు. అందరికీ అర్హత ఉంది, కానీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఓన్లీ నర్సింగ్ వరకే ఇస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రాధాన్యత పేరుతోని రెండు రకాల ఎంబీబీఎస్ బిఏఎంఎస్ తర్వాత మనకి ఇస్తున్నారు. ఇలా ఇవ్వడం వల్ల కొంతవరకు మనము నష్టపోతున్నాము. ఇంకా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా మాకు జాబ్ వస్తుంది కదా, మేము వెళ్ళిపోతామనే ఆలోచనలో ఉన్నారు. సరే, వస్తుంది వెళ్ళిపోతుంది, కానీ ఉద్యోగం వచ్చినంత మాత్రాన సమస్యలన్నీ తీరినట్టు కాదు. సమస్యలు మనకు ఉద్యోగంలో అక్కడ చేరిన తర్వాత కూడా ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఏదో ఒక విధంగా సమస్యలు మనకు వెంటాడుతూ ఉంటాయి. ఆ సమస్యలను మనం పరిష్కరించుకోవాలంటే మళ్ళీ మనమే వెళ్ళాలి. మన చుట్టూ మన కోసం ఎవరు రారు. మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు ఉన్న వాళ్ళందరం కూడా ఒక యూనిటీగా ఐకమత్యంగా ఉంటే ఏదైనా సమస్య వచ్చిందంటే మనం ముందుకెళ్ళి అందరం పరిష్కరించుకోవడానికి ఒక ఐక్యంగా ఉండాలి. దీనికోసం మేము ఎప్పటి నుంచో ఎంఎల్హెచ్పీలు మన ఎన్హెచ్ఎం దానిల కోసం మన కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం చాలా వరకు మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మన ఎంహెచ్ఎస్ఆర్బిలో కూడా ఆ రిక్రూట్మెంట్ రాకంటే ముందు నుంచి కూడా మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ ఎవరు కూడా ముందుకొచ్చి మాట్లాడడం లేదు దీని గురించి. మీరు అందరూ కూడా ముందుకొచ్చి మాట్లాడితేనే ఎవరైనా ముందుకొచ్చి మాట్లాడే నాయకులు కానీ ఎవరైనా వచ్చి సపోర్ట్ చేస్తారే తప్ప మీరు ఎవరు రాకుంటే ఎవరు కూడా పట్టించుకోరు. ఈ వ్యవస్థ ఇలాగే ఉండిపోతుంది. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటంటే, ఇప్పుడు రిక్రూట్మెంటు ఇంకొక 4 లేదా 6 నెలల్లో మనకు ఎంహెచ్ఎస్ఆర్బిది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అయిన తర్వాత ఎన్హెచ్ఎంలో ప్లస్ ఎంఎల్హెచ్పీలకి ఖాళీ అయిన మన నర్సింగ్ వాళ్ళు వెళ్ళిపోతారు, వచ్చేవాళ్ళు కొందరు, వీళ్ళకి మళ్ళీ నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇవి మన కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఎలా ఇస్తున్నారంటే మన రాష్ట్రంలో మెరిట్ తోటి ఇస్తున్నారు అన్నమాట. ఏదైతే డిప్లొమా లేదా డిగ్రీ ఏదైతే ఉందో ఆ మెరిట్తో ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల కొంతవరకు అయితే నష్టం జరుగుతుంది కొందరికి. అలా కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు అన్నీ అమలు చేస్తున్నాయి. ఏ విధంగా అంటే ఒక ఎగ్జామ్ పెట్టేసి రాతపూర్వకంగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాతపూర్వకంగా ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే రేపటి నాడు ఫ్యూచర్లో కూడా ఒకవేళ రెగ్యులర్ చేయాలంటే కూడా డైరెక్ట్ ఎగ్జామ్ రాసి ఉంటాం కాబట్టి రెగ్యులర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అందరు కూడా ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచించాలి. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఆలోచించుకుంటే రేపటి నాడు నీకు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు కూడా ముందుకు రారు. అందరూ కలిసికట్టుగా మన సమస్యలు ఏవైతే ఉన్నాయో మన ఉద్యోగాల విషయంలో అయినా సరే మన సమస్యలు అయినా సరే మనం ముందుకెళ్ళి పరిష్కరించుకుందాం. దీనికి అందరూ కూడా ప్రతి ఒక్కరు నా సమస్య అనుకొని ముందుకు రావాలి.